హలో అండి. ముందు వీడియోలో మిల్లెట్ జావ్ చేసుకున్నాం కదా! మిల్లెట్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే 9 రకాల మిల్లెట్స్ తీసుకున్నాను. వీటినైతే ఐడెంటిఫై చేయడానికి చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. అయితే వీటిని లైట్‌గా ఫ్రై చేయాలి. ఎందుకంటే స్టోర్ చేసుకుంటాం కదా! పాడవకుండా ఉండడానికి. సరే ఇవన్నీ నీకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకు మా హౌస్ ఓనర్ ఆంటీ చెప్పారు. "మీ వయసులో మేము చాలా పని చేసేవాళ్ళం. మేము తీసుకున్న ఫుడ్ అలాంటిది" అన్నారు. సరే ఆంటీ మీరు ఏం తిన్నారు అప్పట్లో అని అంటే మిల్లెట్స్ అన్నారు. అయితే మేము కూడా తింటామని చెప్పాను. ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు చెప్పారు. నేనైతే ఫ్రై చేసి పేపర్ మీద కాసేపు చల్లారనించాను. అన్నీ మిక్సీ పట్టుకున్నాను. అయితే నేను వీటిని 2 రకాల పౌడర్‌లాగా తయారు చేసుకుంటున్నాను. అందులో వీటిలో అరికెలు, అండుకొరలు, గోధుమలు ఇదొక రకం. ఇందులోని చలవ చేయడం కోసం బార్లీ, రాగులు, కొర్రలు అయితే మిక్స్ చేశాను. వీటన్నిటిని మిక్స్ చేసి ఒక కంటైనర్‌లోకి తీసుకున్నాను. డైలీ బ్రేక్‌ఫాస్ట్ కింద జావ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను.